కాకినాడ మండలంలో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ శివకుమారి, మాజీ మేయర్ సరోజ, శేషుకుమారి మీడియా సమావేశం. కాకినాడ రూరల్ ఆర్టీఓ కార్యాలయం అక్షయ్ కళ్యాణ మండపంలో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ శివకుమారి, మాజీ మేయర్ సరోజ, శేషుకుమారి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వంగా గీతను ఎదుర్కోలేక వంగా గీత పేరుకు దగ్గర పోలికలు ఉన్న పేరుతో 2 నామినేషన్లు దాఖలు చేయించారని ఆరోపించారు. వంగా గీతకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక పవన్ కళ్యాణ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఎన్ని విధాల అడ్డంకులు సృష్టించినా వైసీపీ విజయదుందుబి మోగించి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో ఒక 2 నామినేషన్లు శ్రీమతి వంగా గీత గారి పేరుతో అంటే కొంచెం సవరణతో 2 నామినేషన్లు వేయడం జరిగింది. ఈ విషయమై అంటే శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారు ఆవిడ ప్రజలతో మమేకమైన తీరైతే కానీ ఆవిడ సీనియర్ నేత, ఆవిడ ఇప్పటికే అనేక పదవులు చేసి ప్రజలకి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరగా ఉన్న మహిళా నేత ఆమె. అంటే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఓటమి భయంతోన ఒక ఇద్దరిని వంగా గీత గారి పేరుతోటి 2 నామినేషన్లు దాఖలు అవ్వడం జరిగింది. వాటి వివరాలు ఇక్కడ మా దగ్గర ఉన్నాయి. ఈరోజు వారు అనేక విషయాలు మాట్లాడుతున్నారు. అంటే పిఠాపురం నియోజకవర్గంలో కడప నుంచి గూండాలు దిగారని, అలాగే రకరకాల బ్లేడుతో కోసేయడానికి రెడీ అయ్యారని, అంటే పవన్ కళ్యాణ్ గారు మాటలు అతి విచిత్రంగా మాట్లాడే మాటల గురించి మాట్లాడవలసిన అవసరం వచ్చింది కనుక ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం అన్నది చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం. గత 6 సంవత్సరాలుగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఇల్లు గడప కూడా వెళ్ళి మాట్లాడడం తిరగడం కూడా జరిగింది. మేము ఆ నియోజకవర్గంలో అతి ప్రేమ తప్ప వారికి ఇంకా ఏ విధమైన భేదాలు ఉండవు వారికి. అలాంటి నియోజకవర్గంలో అసలు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి రావడమే పెద్ద మిస్టేక్. ఎందుకంటే భీమవరంలో గెలిచే ఎక్కడ ఓడిపోతే ఎక్కడ పోతే అక్కడే నెతుక్కోవాలని సామెతను వదిలి భీమవరం టికెట్ని టీడీపీ చంద్రబాబు నాయుడుకి అమ్ముకొని ఇక్కడికి పిఠాపురం రావడమే ఆయన చేసిన మొదటి తప్పు అయితే, కానీ అక్కడ ఓటమి భయం ఉన్నట్టుంది. ఇలాగా అఫిడవిట్లు దాఖలు చేయడం, మరీ ముఖ్యంగా అక్కడ కడప నుండి గూండాలను వచ్చారు అని చెప్పడం. వీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, మరి స్టార్ కంపెనీలు అని ఎంతమంది స్టార్స్ని అక్కడ తీసుకొస్తున్నారంటే ఖచ్చితంగా ఆయనకి ఓటమి భయం పట్టుకున్నది అని మనకి తెలుస్తూనే ఉంది. ఎందుకంటే ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో వర్మ అనే వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారికి చేస్తారా లేదో అన్న భయం కూడా వారికి ఉంది. అలాగే గత 6 నెలల నుంచి అక్కడ ఉదయ శ్రీనివాస్ అని చెప్పి ఒక టీ టైం వ్యక్తిని తీసుకొచ్చి పిఠాపురంలో పెట్టడం, పిఠాపురం నియోజక వ్యక్తిని విమర్శించే దిశగా ఈరోజు రథాల మీద ఉండి మరి సినిమా డైలాగులు చెప్పినట్టే చెప్పి డ్యాన్సులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే అది రాజకీయ నాయకులకైతే సరైనది అయితే కాదని అయితే నా అభిప్రాయం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రజలను పరిపాలించే ఒక వ్యక్తి, ప్రజానాయకుడిగా ఉండే ఒక వ్యక్తి ఎప్పుడూ ప్రజల తరపున పోరాడుతూ ప్రజల సమస్యలను మరి ఏదైతే అధిష్టానానికి తీసుకెళ్లాలనే ఉద్దేశాలు ఉంటాయో ఈ పరిష్కారం దిశగా ఆలోచించాలో తప్ప ఇది తిట్టుకుని కొట్టుకుని రాళ్ళు ఇచ్చి కొట్టుకొని రప్పలతో పోరాడుకునేటువంటి పరిస్థితి అయితే కాదు. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పెద్దలు, నాయకులు చాలా దీర్ఘంగా ఆలోచించి ప్రజల మధ్యకి వెళ్ళాలి. కానీ ఇలా తప్పుడు ప్రసారాలతో, తప్పుడు నామినేషన్లతో, తప్పుడు మనుషుల్ని క్యాంపెయినింగ్లు చేయించి ఏదైతే నాయకులు విమర్శిస్తున్నారో అదైతే చాలా దారుణం. ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నాయకుడిగా అనుకున్నాము, కానీ ఆయన నాయకత్వాన్ని ఎవరైతే మట్టు పెడుతున్నారో మాకైతే అర్థం కాదు. కానీ ఈరోజు ప్రజల పక్షాన్ని పోరాడి 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజలకి అనేక సంక్షేమ పథకాలను అందించినటువంటి
రాజశేఖర్ రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తుంటే ప్రజలందరూ గమనిస్తున్నారండి ఈరోజు. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో పనిచేశారు శేషకుమారి గారు. ఆవిడ 6 ఏళ్ళు కష్టపడింది అక్కడ. అసలు నామినేషన్ పత్రాలు చూస్తే మీ అందరికీ మాకన్నా ముందు మీకే బాగా తెలుసు. అతను ఉదయ్ కుమార్ అన్న అతను శ్రీనివాస్ అంటే టీ టైం శ్రీనివాస్ అంటేనే తెలుస్తుంది అందరికీ. అతను ఇంజనీరింగ్ చేశాడు, దుబాయ్లో ఉద్యోగం చేసి సంపాదించి ఇక్కడికి వచ్చి ప్రజలకి, ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని 3,000 30,000 టీ టైములు పెట్టి ఈరోజు ప్రజలకి మంచి సేవ చేస్తున్నాడని మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు చెప్తే మేము విన్నాం. మాకు చాలా సరదా వేసింది ఉదయ శ్రీనివాస్ గారిని చూసి. అబ్బా, ఇంత మంచి అవకాశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో సేవ చేస్తున్నాడంటే యువకుడు పర్వాలేదనుకున్నాము. కానీ నేను తీరా నామినేషన్ పత్రం పరిశీలించిన తర్వాత అందులో ఉన్నది ఏంటంటే అతను ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. 2 పాన్ కార్డులు ఉన్నాయట. 2 పాన్ కార్డులు కూడా ఉండొచ్చని మాకు తెలీదు. కానీ మా నాయకులు మాకు నేర్పించలేదు. 2 పాన్ కార్డులు, అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ కూడా. 2 పాన్ కార్డులు ఉన్నాయి అతనికి. మరి అతను పుట్టకైతే మన జిల్లా అని కూడా తెలియటువంటి ఒక పార్టీ జనసేన పార్టీ, టీడీపీకి బి పార్టీ జనసేన పార్టీ అని మరి కష్టపడి 5 సంవత్సరాలు పనిచేసి మరి పార్టీ హీన స్థితిలో ఉన్నప్పుడు కూడా, అంటే ఆయన 2 చోట్ల ఓడిపోయి నుంచున్నప్పుడు మేము అందరం కూడా ఆయన వెనక ఉండి ఆయనకి సపోర్ట్ చేసిన 5 సంవత్సరాలు కష్టపడ్డాము. అయినప్పటికీ మమ్మల్ని గుర్తించకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి మమ్మల్ని అవమానించారన్న మనస్తాపంతో బయటికి రావడం జరిగింది. ఒక వారం రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి నేను వైసీపీ పార్టీలోకి రావడం జరిగింది. ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, ఆయన అన్ని వర్గాల వారిని కలుపుకునే విధానాన్ని కానివ్వండి, వీటి పట్ల ఆకర్షితులై పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం